రైళ్లలో ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు కొట్టేయడం పరిపాటి అయిపోయింది. ఆ తర్వాత వాటిని స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే ఉంచుతారు. మొబైల్ పోగొట్టుకున్న బాధితుడు ఆ నెంబర్కు కాల్ చేస్తే తమను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా లేదా అధికారిగా పరిచయం చేసుకుంటారు. మీ ఫోను కొట్టేసిన దొంగను మేము పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి ఈ మొబైల్ స్వాధీనం చేసుకున్నాం, జీఆర్పీ పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళండి అంటారు. అయితే ఈ మొబైల్ మీదేనని నిర్ధారించుకునేందుకు మీ లాక్ కోడ్ మరియు ఆధార్ వివరాలు ఇవ్వండి అని నమ్మిస్తారు. బాధితుడు ఆ వివరాలు చెప్పిన వెంటనే ఫోన్ లాక్ ఓపెన్ చేస్తారు. ఆయా ఫోన్లలో బాధితులు సేవ్ చేసుకున్న ఆధార్ కార్డులను, లాగిన్ క్రెడెన్షియల్కి సంబంధించిన పిన్ నెంబర్లు వంటివి అందులో సేవ్ చేసుకొని ఉంటే వెంటనే వాటిని తస్కరిస్తారు. ఆ తర్వాత టెక్నాలజీ అంతా ఉపయోగించి క్షణాల్లో ఆయా ఖాతాలని ఖాళీ చేసేస్తారు. ఇలా పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడి లక్షల్లో దోచుకున్న ఓ ముఠాను విజయవాడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 9 లక్షల విలువైన 45 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పైకి కనిపించేది మొబైల్ దొంగతనం, కానీ వాటిని అడ్డం పెట్టుకుని బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయటమే ఈ ముఠా నేర విధానం. మొబైల్ ఫోన్లు పోతే వెంటనే సిమ్ బ్లాక్ చేసుకోవాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ల లాగిన్ కోడ్, పాస్వర్డ్లు వంటివి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని రైల్వే డీఐజీ సత్య యేసుబాబు సూచించారు.